ప్రముఖ జర్నలిస్టు యూనియన్ నేత, విమర్శకులు, రచయిత దేవులపల్లి అమర్ గారితో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం అమర్ గారు. నమస్తే అండి. దేవులపల్లి వారు అనగానే మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, దేవులపల్లి రామానుజరావు గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత దేవులపల్లి వారు మీరు. అంటే వీళ్ళతో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? బంధుత్వాలు కానీ బాంధవ్యం కానీ? కృష్ణశాస్త్రి గారితో బంధుత్వం ఏం లేదు. కృష్ణశాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యులు. నిజానికి అక్కడ వారిని తెలంగాణీలు అంటారట. అంటే బహుశా కృష్ణశాస్త్రి గారి పూర్వీకులు ఎప్పుడైనా తెలంగాణ ప్రాంతం నుంచి అక్కడికి వలసపోయి ఉంటారు, అందుకని వారిని తెలంగాణీలు అంటారు. అక్కడ మాది తెలంగాణలోని వరంగల్ జిల్లా ప్రాంతం. దేవులపల్లి రామానుజరావు గారు మా పెద్దనాన్న, మా తండ్రి గారి పెద్ద అన్నయ్య. ఆయన చాలా పెద్ద పండితుడు. ఆయన గ్రంథాలయోద్యమం తెలంగాణలో నిజాం పరిపాలన కాలంలో ఆయన గ్రంథాలయోద్యమాన్ని నడిపించిన వారు. అప్పుడు చాలా చురుగ్గా నిజాం వ్యతిరేక పోరాటాల్లో అప్పట్లో తెలుగు మీద నిషేధం ఉండేది. తెలుగు చదవడం మీద కానీ, తెలుగు రాయడం మీద, తెలుగులో మాట్లాడడం మీద నిజాం చాలా ప్రతిబంధకాలు పెట్టినాడు. నిజాం కాలంలో కేవలం ఉర్దూయే చదువుకోవాలి, స్కూళ్ళలో ఉర్దూ పాఠాలే నేర్పించాలి, ఇతర భాషలు చదవకూడదనే ఒక ప్రతిబంధకం ఉండేది. ఆ రోజుల్లో గ్రంథాలయ ఉద్యమంలో ఆయన రామానుజరావు గారు చాలా చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత ఇటీవలి కాలం వరకు, ఆయన మరణించే వరకు కూడా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆయన నిర్వహించినారు. ఆయన అధ్యక్షులుగా ఉండినారు. ఇప్పుడు సినాని రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. రామానుజరావు గారు మా పెద్దనాన్న. అయితే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారిది నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర చందుపట్ల గ్రామం. వారు చాలా ప్రముఖ నక్సలైట్ నాయకులు, తరిమేల నాగిరెడ్డి గారి తరం నాయకులు. ఆయన చాలా నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయనతో నాకేం బంధుత్వం లేదు. రామానుజరావు గారు మాత్రం మా పెద్దనాన్న. సో అంటే మీ కుటుంబంలో ఒక అంటే సాహిత్యం మీద కానివ్వండి, దాని మీద మీకు ఒక వారసత్వంగా వచ్చింది. తప్పనిసరిగా జర్నలిజానికి సంబంధించి కూడా. నిజానికి రామానుజరావు గారు వరంగల్లో ఆయన విద్యార్థిగా ఉన్న కాలంలో రామానుజరావు గారు, మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, వీళ్ళంతా కలిసి శోభ అనే పత్రిక నడిపినారు. తర్వాత పివి నరసింహారావు గారు, పాములపర్తి సదాశివరావు గారు వారు నడిపిన కాకతీయ పత్రికలో కూడా రామానుజరావు గారు రాసేవారు. రామానుజరావు గారు ఆ తర్వాత మా నాయన గారు కూడా రాసేవారు. మా నాయనగారు పేరు దేవులపల్లి మదన్మోహన్ రావు. వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన జర్నలిజంతో సంబంధాలు ఉండేవి. రాసేవాళ్ళు ఆ రోజుల్లో పత్రికల్లో. స్వాతంత్రోద్యమ కాలంలో నిజాం వ్యతిరేక పోరాటంలో వీళ్ళంతా చురుగ్గా సాహిత్య రచన చేసిన వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్న దేవులపల్లి ప్రభాకరరావు గారు మా చిన్నాన్న. మా నాయనలు 5 ఉంటే రామానుజరావు గారు కూడా ఎన్టీ రామారావు గారి హయాంలో చేశారు కదా. రామానుజరావు గారు పెద్ద అయితే ప్రభాకరరావు గారు 5వ వారు, మా నాయన 4వ వాడు. 5 అన్నదమ్ములు వాళ్ళు. నేను మదన్మోహన్ రావు గారు అబ్బాయిని. అంటే మీరు దాదాపు ఇప్పటికి 40 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉన్నారు. 40 సంవత్సరాలు దాటింది ఇప్పుడు. దాటింది.